హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి బుధవారం రోజునండి. మంగళవారం రోజు రాత్రి అయితే డ్రై ఫ్రూట్స్ అలాగే మిల్లెట్స్ ఈ రెండు నానబెట్టాను. ఆల్మోస్ట్ ఒక 9 hours అలా నానినట్టున్నాయి. ఈరోజు కొర్రలన్నం వండుదామని చెప్పేసి కొర్రలు నానబెట్టాను అనమాట. 8 to 12 hours కంపల్సరిగా నానాలంట ఇవి. అప్పుడే మనకి డైజెషన్ మంచిగా ఉంటుంది. ప్లస్ దానికి ఉన్న ప్రోటీన్స్, వైటమిన్స్ ఏదైనా కానీ మనకి అందుతాయంట. అందుకని చెప్పేసి ముందరే నానబెట్టేశాను అనమాట. నేను కూడా ఇది రీసెంట్గానే ఫాలో అవుతున్నానండి. ఇదివరకు అప్పుడే ఉండేదాన్ని అనమాట. ఇక్కడ ఇంకా కుక్కర్లో వేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఎన్ని నీళ్ళు పోయాలో కూడా తెలియలేదు. ఫస్ట్ టైం వండుతున్నాను కుక్కర్లో, ఎస్పెషల్లీ మిల్లెట్స్. అందుకని చెప్పేసి నీళ్ళు ఎక్కువైపోయినాయి. ఇవాళ బయటకు వచ్చేసాయి కుక్కర్లో నుంచి నీళ్ళు. పొంగిపోయిందనమాట కుక్కర్లో నుంచి. ఓకే, పర్వాలేదని అనిపించింది. మెత్తగా అయిపోయిందనమాట అన్నము. ఇంకొకటి ఏంటంటే మరి నీళ్ళు ఎక్కువ అవ్వడం వల్లనో ఏంటో నాకు తెలియదు, కానీ కుక్కర్ మూత ఉంటుంది కదా, దానికి ఎక్కువ అన్నము అంటుకుపోయింది. నేను అది చూడలేదు, కడిగేటప్పుడు చూసాను అనమాట. చాలా ఎక్కువ కొర్రలు కుక్కర్ మూతకి పైకి వచ్చేసి అంటుకుపోయి ఉన్నాయి అన్నమాట. మరి అది ఎందుకైందో నాకు కూడా తెలీదు. నేను ఒక గ్లాస్ కూడా పోయలేదండి. అంటే మనకి రైస్ కుక్కర్స్ ఇస్తారు కదా, అందులో కప్స్ ఇస్తారు కదా, ఆ కప్పుతో కూడా పోయలేదు నేను. కానీ ఎందుకో నీళ్ళు ఎక్కువైపోయినాయి అనమాట. 1.5 cup వాటర్ పోసాను అంతే. అయినా కానీ అలా అయింది. డ్రై ఫ్రూట్స్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీలో వేస్తున్నాను అనమాట. నేను ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీలో వేసేసి పాలతో చేస్తున్నాను మిల్క్ షేక్. అంటే మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. నిన్న వచ్చేసి ఓన్లీ బనానా మిల్క్ షేక్ తీసుకున్నాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్, ఆల్టర్నేట్ డేలో డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఓన్లీ 5 బాదం పప్పులు వేసాను ఈరోజు. నిన్నైతే 8 బాదం తిన్నాను. అలాగే మిల్క్ షేక్ కూడా తాగాను అనమాట. ఇవి బాదం పప్పులు తొక్కలు తీసేసి వేస్తున్నాను అనమాట, మిక్సీ పట్టడానికి కూడా. మరి తొక్కలతో తినచ్చా తినకూడదు అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ తొక్కలు అయితే తీసేసి వేస్తున్నాను. ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. ఇంకా ఇందులో అమృతపాణి అరటిపండు ఒకటి ఉంది కదా, అది కూడా వేసేసాను. పాలు పోసాను. అలాగే తేనె ఈ రోజుతో అయిపోయింది. అసలు ఇప్పుడు నిజమైన తేనె ఎక్కడ దొరుకుతుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు కదా. అది కొంచెం డౌట్ఫుల్గా ఉంది, దొరుకుతుందో దొరకదో అని కూడా. తేనె అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చింది, ఇవాళే లాస్ట్ అనమాట. ఒక అరటిపండు ఉంది కదా, ఇంకా అది కూడా వేసేసాను. తేనె గడ్డకట్టిందని చెప్పాను కదా, కొంచెం మెల్ట్ అవుతుంది అని చెప్పి కొంచెం నీళ్లు పోసి పెట్టాను అనమాట. ఇంకా తేనె నీళ్ళు కూడా ఇందులో వేసేసాను. ఇలా వేసేసి అన్నీ కూడా ఈ జార్ని తీసుకొని వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే మిక్సీ పట్టలేదు ఇమ్మీడియట్గా. మొత్తం పనంతా అయిపోయి వంట కూడా చేసేసిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టాను అనమాట. ఈ లోపల ఇదంతా చల్లగా అవుతుంది కదా అని చెప్పి అలా చేశాను. మంచిగా అనిపించింది. కరెక్ట్గా తేనె కూడా ఎక్కువ వేయట్లేదు కదండి, అందుకని చెప్పేసి కొంచెం మైల్డ్ స్వీట్నెస్తో బాగుంటుంది. టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఆకలేదు. ఈ మధ్యన టైంకి తింటున్నాను కదా, కరెక్ట్గా 1 o'clock ఆకలేసేస్తుంది అనమాట. ఇంకా అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత వంట చేస్తున్నాను. చెప్పాను కదా కుక్కర్ ఆల్రెడీ పెట్టాను. ఈరోజు టమాటా కోడిగుడ్డు కూర వండుదామని చెప్పి ఇంకా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఏంటో ఈ మధ్యన నేను కూరగాయలు కట్ చేయకుండానే ఫస్ట్ అయితే పొయ్యి మీద నూనె పెట్టేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కట్ చేయలేదు. నూనె పెట్టిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఫాస్ట్గా కట్ చేసేసాను. ఏంటో అలా అలవాటు అయిపోయింది కొన్ని రోజుల నుంచి. ఆ నూనె బాగా మరుగుతుందనమాట, మంచిగా ఫ్రై అవుతున్నాయి ఏది వేసినా కానీ అని చెప్పి అలా చేస్తున్నాను అనమాట. కోడిగుడ్లు ముందరే ఉడకబెట్టేశాను. కొంచెం టైం పడుతుంది కదా, అది కొర్రలు కదా ఫస్ట్ టైం, ఎందుకులే ఆ కోడిగుడ్డు పుల్లటి గట్ట అని చెప్పి కోడిగుడ్డు పుల్లటి వేయకుండా ఇంకా ఇలా వండాను అనమాట. గ్రేవీ కర్రీ లాగా. చూద్దాము ఎలా ఉంటుంది అనేది. ఒకరోజు వైట్ రైస్ తిని ఒకరోజు కొర్రలు అలా తిందామని అయితే అనుకుంటున్నాను. ఆల్టర్నేట్ డేస్లో మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది కొర్రలన్నం. ఎందుకంటే మనకి ఎక్కువ ఆకలి అనిపించేది అనమాట అది తిన్న తర్వాత. ఫైబర్
ఎక్కువ ఉంటుంది కదా, వీటిల్లో మంచిగా అనిపిస్తుంది. చాలా కంప్లీట్ ఫుల్ అనిపిస్తుందండి బాబు. చెప్పాను కదా పొంగిపోయింది అని చెప్పి, నీళ్ళు కూడా బయటకు వచ్చేసినాయి. క్యారెట్ అయితే తీసుకొని వెళ్తున్నాను, ఫుల్ క్యారెటే తీసుకొని వెళ్ళాను. నిన్న 2 తీసుకొని వెళ్ళాను, ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి ఈరోజు ఒక్కటే తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా ఇవి ఒక డబ్బాలో వేసేసాను. ఇవి ఎక్కడికి తీసుకెళ్తున్నాను అని అనుకునేరు, ఆఫీస్కి తీసుకెళ్తున్నాను. కాఫీలు టీలు తాగడం మానేశాను ఆఫీస్లో. ఇంకా ఇవి తీసుకొని వెళ్తున్నాను అనమాట. టమాటాలు కూడా మంచిగా ఉన్నాయి, టమాటాలు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కల్లాగా కోసేసి, ఇంకా ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, హైలోనే మగ్గిచ్చేస్తున్నానండి నేను. ఈరోజు యాక్చువల్గా టైం సరిపోలేదు, ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నా, టైం ఎక్కువ లేదనమాట. అలా హైలో పెట్టేసి వంట చేసేసాను ఇవాళ. ఉప్పు కారం పసుపు చాలా, ఉప్పు కారం మట్టికి చాలా తక్కువ వేయడం స్టార్ట్ చేశాను. పెరుగులో కూడా ఉప్పు వేసుకోవట్లేదు, నిన్నటి వీడియోలో చెప్పాను కదండి. కొంచెం మంచిగా అనిపిస్తుంది, కొన్ని రోజులు మనం ఇలా మెయింటైన్ చేస్తే మంచిగా అనిపిస్తుంది అని అనిపించింది నాకైతే. ఇంకా టమాటాలు మగ్గే లోపల ఇంకా కోడిగుడ్లు ఇలాగ నేను ఏం చేస్తానంటే, కత్తి పెట్టాను కదా పక్కన, దాంతో కాకుండా కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా, దాంతో జస్ట్ చీరుకుల్లాగా పెడతాను అనమాట. సో దట్ మనము కూరను ఉడికిస్తాం కదా, ఈ చిల్లులు పెడతాం కదా మనం చీరికల్లాగా, అందులోకి వెళ్తుంది అని అనిపిస్తుంది నాకు. చప్పగా ఉండకుండా కోడిగుడ్డు కూడా కొంచెం ఉప్పు కారం అలా ఉంటుంది కదా అని అలా పెడతాను అనమాట. మీలో ఎంతమంది ఇలాగే చేస్తారు అనేది కమెంట్లో చెప్పండి. జస్ట్ చీరికలు పెట్టేసి ఇదిగో ఇంకా ఇందులో వేసేసాను. ఇది మంచిగా దగ్గరికి ఉడికిపోతే కూర కూడా అయిపోయినట్టే. ఇంక ఇది ఉడికే లోపల మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను. మొన్న సండే రోజు మొక్కల్ని కడిగానండి. అంటే మొక్కల్ని కడగడం అంటే ఇక్కడ క్లీన్ చేశాను అనమాట. మొక్కల నిండా చాలా దుమ్ము పట్టేసింది. మేము 5th ఫ్లోర్లో ఉంటామన్నమాట. చాలా గాలి ఎక్కువ వేసేస్తుంది, అందుకని చెప్పేసి మొక్కలంతా దుమ్ము అయిపోయాయి. అలాగే వర్షం కూడా పడుతుంది కదా, ఆ దుమ్ముకి వర్షం ఎక్కువ గాలి వేస్తున్నప్పుడు మొక్కల మీద చినుకులు పడతాయి కదా, ఆ చినుకులు అలా చాలా చిరాగ్గా అనిపిస్తున్నాయి పాపం. అందుకని చెప్పి మొన్న సండే రోజు బాగా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్ళే పోయలేదు. బుధవారం రోజు అని చెప్పాను కదా ఈ వీడియో, ఇంకా బుధవారం రోజు వాటికి మంచిగా నీళ్ళు ఇచ్చాను అనమాట. ఎండలు బాగా వస్తున్నాయి కదండి ఇప్పుడు మళ్ళీ, ఇంకా తప్పదు పాపం. ఇక్కడ ఉన్న మొక్కలకైతే బాల్కనీలో ప్రతిరోజు వాటరింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఎండ ఉంటుంది, కారిడార్లో ఎండ ఉండదు కదా పాపం, వీటికైతే రోజు నీళ్లు పోస్తాను. వాటర్ క్యాన్తో మనం కనుక వాటర్ పోస్తే మొక్కల మీద ఉన్న దుమ్ము పోతుంది. కాకపోతే కారిడార్లో ఉన్న మొక్కలకు కనుక ఇలా వాటరింగ్ చేశానంటే అది క్లీన్ చేయడానికే నాకు ఇంకొక ½ an hour టైం పడుతుంది. అందుకని చెప్పేసి కారిడార్లో ఉన్న మొక్కలకి ఇలా పోయాను అనమాట. ఇక్కడున్న మొక్కలకైతే ఇలాగ పోస్తే వీటి మీద ఉన్న మట్టి అంతా పోతుంది కదా అని చెప్పి వాటరింగ్ క్యాన్తో వాటరింగ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడున్న మొక్కలన్నిటికి కూడా నీళ్ళు ఇచ్చేసాను. ఇది కింద అయితే మంచిగా అనిపిస్తుంది కానీ పైన అయితే ఏమీ మొక్కలు లేవు. కూరగాయ మొక్కలు అలాగ పెడదామని అయితే అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా నెక్స్ట్ వీక్ తప్పకుండా చేస్తాను ఆ పని. ఇంకా దీనికి కూడా నీళ్ళు ఇచ్చేసిన తర్వాత టైం సెట్, నేను ప్రతిసారి టైం చూసుకుంటానండి. టైం 5 minutes ఉంటే కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మట్టికి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత జ్యూస్ అయితే చేసేసాను. చెప్పాను కదా చాలా మైల్డ్గా ఉంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది. 5200 steps అయితే ఈరోజు చేశాను అనమాట. నేను ఇలాగ ఎందుకు కౌంట్ చేస్తాను అని అంటే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందండి నాకైతే. ఇంట్లో కూడా నడుస్తూ ఉంటాను కాబట్టి సో అన్నీ ఇలాగ క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట, ఎస్పెషల్లీ క్యాలరీస్. ఇంకా జ్యూస్ కూడా చేసేసాను కదా, ఇదైతే తాగేసి ఆ తర్వాత లంచ్ బాక్స్ పెట్టుకున్నాను అనమాట. చాలా హ్యాపీ. ఈ మధ్యన ఇవి ఎక్కువ తాగుతున్నాను నేను. ఇప్పుడు ఈ మిక్సీ కొన్నదానికి ఫలితం ఉంది అని అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అయితే నాకు. కొంచెం ఎస్పెషల్లీ ఇలాంటివి చేసుకోవడం కోసమే ఇంత పెద్ద మిక్సీ జారు, ఎస్పెషల్లీ జ్యూస్ చేసుకోవడానికి కోసము నేను కొన్నాను అనమాట.
ఇదంతా చూసుకునే కొన్నాను. మొత్తం 4 జార్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ జ్యూస్ జార్తో కలిపి. కాకపోతే బ్లెండర్ ఉంటుంది కదా, బ్లెండర్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అది ఉపయోగం కాదా అనేది కంపల్సరిగా నాకు మీరు ఎవరైనా యూస్ చేస్తే చెప్పండి. 1500 నుంచి 2000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి కదా. నా మిక్సీనే 4000 పడింది. సో ఒకసారి మీరు ఎవరైనా యూస్ చేస్తే తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను మూత తీసి చూడలేదు కింద, కాకపోతే కింద చాలా అన్నం వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి చూసుకోవాలి అని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అని అన్నాను కదా. ఇప్పుడు 3 బాక్సులు తీసుకెళ్తున్నాను. అన్నము, కూర, పెరుగన్నము. పెరుగు కూడా మంచిది మనకి అని చెప్పేసి అన్నారని ఇంకా పెరుగన్నం కంపల్సరిగా తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా కూర మిగిలిందైతే సపరేట్గా ఒక గిన్నెలోకి తీసి పెట్టేస్తున్నాను. నేను ఏదైతే కుక్కర్లో అన్నం వండానో అదే కుక్కర్లో నేను పెరుగేసి అన్నం కలిపేసి బాక్స్లో వేస్తాను అనమాట. యాక్చువల్గా ఇది కుక్కర్ గిన్నె కదా, దీనికి ఒక గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. మనము దీన్ని డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఆ కుక్కర్ మూత తీసేసి గ్లాస్ లిడ్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ లిడ్తో మనము డైరెక్ట్గా టేబుల్ మీద పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు అనమాట, సర్వింగ్ బౌల్ లాగా. సో అదనమాట. ఇవి వచ్చేసి పాలు కాదు మీగడ. ఇదిగో ఇందులో ఇంకా కొంచెము పెరిగేస్తున్నాను, తోడుకుంటుంది కదా అని చెప్పి. ఇంకా పెరుగన్నం కూడా కలిపేస్తున్నాను. పెరుగన్నం కలిపేసి ఇంకా బాక్స్లో అయితే రెడీ చేసేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా క్యారెట్ కూడా పెట్టుకున్నాను కదా, ఇంక ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నాను అనమాట. ఈరోజు నా లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వండి. రోజైతే ఇలాగ స్టార్ట్ అయింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఎంత ట్రాఫిక్కో ఇవాళ సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర, ఎందుకో తెలియదు కానీ ఫుల్ ట్రాఫిక్ అనమాట. లేట్ అయ్యింది కొంచెం వెళ్ళడానికి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.